రాజకీయ కక్ష కాదు. ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఇది రాజకీయ కక్ష కానే కాదు. ఎరాడికేట్ చేయాలి డ్రగ్స్ అనేది మా ముఖ్యమంత్రి ఉద్దేశం. అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటే మనం చిన్నగా ఉన్నప్పుడు నేను కళ్ళు తాగేది, ఈత కళ్ళు తాగేది. ఈత కళ్ళు పోయింది, కళ్ళు పోయింది, ఇది వచ్చేసింది. ఈ కొత్త డ్రగ్స్ వచ్చి ప్రజల జీవితాలే నష్టమైపోతుంది. ఇక వాడికి పరిశాత కాదేం కదా. ఆఖరికి ఓటింగ్ రోజు కూడా వాడు డ్రగ్స్ తీసుకుంటే వాడు ఓటు వేసే ఛాన్సే లేదు. ఇది ఎక్కడ పంచాయతీ. ఎలక్షన్ రోజు కూడా ప్రజలు ఎవడు రాడు, ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఉంటాడు. కనుక దీని మీద ఎవడున్నా, ఎంత పెద్దవాడైనా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా తప్పనిసరిగా 6 ఏళ్ల వరకు జైలుకు పోయే కార్యక్రమం తీసుకోవాలి. అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. దీన్ని ఖండిస్తున్నా. తప్పనిసరిగా అబద్ధాలు చెప్పే వాళ్ళని ఖండిస్తున్నా. దీని మీద పోలీస్ సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఈ డ్రగ్స్ బంద్ అయిపోతుంది.